హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పిసిని గొట్టు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒక ఊళ్ళో రవిచంద్రుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన చనిపోతూ తన ఆస్తిని హరి, గిరి అనే ఇద్దరు కొడుకులకు సమంగా పంచి ఇచ్చాడు. ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా 3 తరాల దాకా తరగని ఆస్తి ఉండటంతో హరి ఎంతో వైభవంగా జీవితం గడపసాగాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది. దాసదాసి జనమున్నారు. రోజూ ఆయన ఇంట ఏదో ఒక వేడుక జరిగేది. అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పుకునేవారు. దానికి తోడు హరి తనకు వీలైనంతలో ఇతరులకు సాయం చేసేవాడు. ఊరంతా హరి దాన ధర్మాల గురించి పెద్దగా చెప్పుకునేవారు. గిరి మాత్రము చిన్న పెంకుటింట్లో ఉండేవాడు. భార్య కల్పన అనుకూలవతి కావటంతో ఆయనకు రోజులు సుఖంగా దొర్లిపోతున్నాయి. వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. కానీ విలువైన వస్తువులు అందులో లేవు. వాళ్ళు మంచి బట్టలే కడతారు, కానీ అవి విలువైనవి మాత్రం కాదు. గిరి కూడా ఇతరులకు సాయం చేస్తాడు. అయితే అందుకు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఊరంతా ఆయన్ని పిసినుగొట్టు అంటారు. అక్కడికి కొంత దూరాన మరొక ఊళ్ళో అచలపతి అనే సాధారణ కుటుంబీకుడున్నాడు. ఆయనకు ప్రదీపుడనే కుమారుడు, జయ అనే కుమార్తె ఉన్నారు. జయ పెళ్ళిడికి వచ్చింది. పెళ్లి ఖర్చుల కోసము అచలపతి డబ్బు కూడబెడుతున్నాడు. అలాంటి సమయంలో పొరుగింటి భాగ్యవంతుడు చాలా దూర గ్రామానికి ప్రయాణమై వెళుతూ ఒక ఉంగరాన్ని అచలపతికి ఇచ్చి, మిగతా విలువైన వస్తువులన్నింటినీ ప్రత్యేకమైన చోట దాచాను. వేలికి ఉండిపోవటం వలన దీని సంగతి మర్చిపోయాను. ఈ ప్రయాణంలో దొంగల భయం ఉంది. ఈ ఉంగరం విలువైందే కాదు, ఎంతో ముఖ్యమైంది కూడా. తరతరాలుగా మా ఇంట తల్లిదండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తున్నది అని చెప్పి వెళ్ళాడు. ఆ చలపతి ఆ ఉంగరాన్ని కూతురు పెళ్లికని చేయించిన నగలుంచిన పెట్టెలో భద్రంగా దాచాడు. ఆ విషయం ఆయన భార్యకు చెప్పలేదు. ఆ మర్నాడే జయను చూసేటందుకు పెళ్లి వాళ్ళొచ్చారు. వారికి పిల్ల నచ్చింది. ఇచ్చిపుచ్చుకోవటాలు మాట్లాడుకున్నారు. కాబోయే అత్తగారు పిల్ల నగలు చూపించమంటే జయతల్లి ఆమెను గదిలోనికి తీసుకుని వెళ్ళింది. అత్తగారు జయ నగలు చూసి సంతోషించి అందులోని ఉంగరాన్ని చూసి ముచ్చటపడి, ఇది నాకు చాలా నచ్చింది. ఈ రోజున సంబంధం కుదిరినందుకు గుర్తుగా నాకివ్వు. ఇది నువ్వు ఇప్పుడే నాకిస్తే ఈ క్షణానే పెళ్లి జరిగినట్లు అన్నది నవ్వుతూ. ఆ ఉంగరం చూసి జయతల్లి ఆశ్చర్యపడింది. అలాంటి ఉంగరం చేయించినట్లు భర్త తనకెప్పుడూ చెప్పలేదు. అందువలన ఆయన చెవిన ఒక మాట వేయాలి అనుకున్నది. అయితే జయత్తగారు, ఇంత చెప్పి ఉంగరం తీసుకున్నానంటే మా ఆయన కోపగించుకుంటారు. అయినా ఇంత చిన్న విషయం మగాళ్ళ దాకా వెళ్ళాలా అన్నది. ఈ మాట విన్నాక జయతల్లికి ఇది చిన్న విషయంగానే కనిపించింది. ఆమె ఉంగరాన్ని కాబోయే వియ్యపురాలకి ఇచ్చేసింది. ఆ తర్వాత పెళ్లివాళ్లు పురోహితుణ్ణి పిలిపించి ముహూర్తాలు కూడా నిర్ణయించేసి వెళ్ళిపోయారు. అడిగినప్పుడు చెప్పొచ్చులే అని జయతల్లి భర్తకి ఉంగరం సంగతి చెప్పలేదు. జయకు సంబంధం కుదిరిందని ఇంటిల్లిపాది సంతోషంలో మునిగిపోయారు. అలా వారం రోజులు గడిచాక పొరుగింటి భాగ్యవంతుడు తిరిగొచ్చి అచలపతిని ఉంగరం గురించి అడిగాడు. ఆయన నగలపెట్టిలో వెతికితే ఉంగరం కనపడలేదు. ఏమైందా అని కలవరపడి భార్యను అడిగితే ఆమె జరిగింది చెప్పింది. అచలపతికి తల తీసేసినట్లయింది. ముందుగా అసలు విషయము భార్యకు చెప్పకపోవటం తనదే తప్పని ఆయన నొచ్చుకున్నాడు. కానీ ఏం చేయగలడు? జరిగిందంతా పూసగుచ్చినట్లు భాగ్యవంతుడికి చెప్పుకొని ఏం చేయాలో చెప్పమన్నాడు. భాగ్యవంతుడు కాసేపు ఆలోచించి, నీ నిజాయితీ నాకు తెలుసు. అంత మాత్రాన తరతరాల ఉంగరాన్ని వదులుకోలేను. ఎలాగో అలా ఆ ఉంగరాన్ని నాకు తిరిగి వచ్చేలా చెయ్యి. ఇందుకు నీకు 2 వారాలు గడువిస్తున్నాను అన్నాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ అలాంటి ఉంగరం మరొకటి ఉంటే చెప్పు. నగల దుకాణం వాళ్లకు పురమాయించి చేయించేద్దాము అన్నాడు అచలపతి. భాగ్యవంతుడు నవ్వి, ఆ ఉంగరం విలువ ఎంతనుకుంటున్నావు? 2000 వరహాలు. మరొక ఉంగరం చేయించటం నీ వల్ల కాదు అన్నాడు. అచలపతి వద్ద కూతురు పెళ్లికని పోగు చేసి ఉంచిన డబ్బు 5000 వరహాలుంది. ఈ ఉంగరం చేయిస్తే పెళ్లి ఖర్చుకు తక్కువైతుంది. అయినా సరే తన పరువు నిలబడాలంటే ముందుగా అలాంటి ఉంగరం మరొకటి ఎలాగైనా చేయించక తప్పదు.
అందువలన అచలపతి ఉంగరం నకలు కావాలని పట్టుబట్టాడు. భాగ్యవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, మా తాత చేతివేళకి అచ్చం ఒకలాంటివే 4 ఉంగరాలుండేవి. ఆయనకి 2 కొడుకులు, ఇద్దరికీ చెరో 2 ఇచ్చాడు. నా తండ్రికి 2 కొడుకులం. నాకొకటి, నా తమ్ముడికొకటి ఉంగరాలు వచ్చాయి. నా తమ్ముడు వ్యాపారం చేస్తానని మలయద్వీపానికి వెళ్ళిపోయాడు. వాడు నీకు దొరకడు. ఇకపోతే నా పెదనాన్న రవిచంద్రుడున్నాడు. ఆయన పోయి చాలా కాలమైంది. ఆయన కొడుకులు హరి, గిరి, వాళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారు. వాళ్ళ వివరాలు నీకిస్తాను. వాళ్లలో హరికి దానగుణం మెండని చెప్పుకుంటారు. గిరికి పిసినిగొట్టని పేరు అంటూ హరి, గిరిల వివరాలు చెప్పాడు. ఆ తర్వాత అచలపతి తన కొడుకు ప్రదీపుణ్ణి పిలిచి విషయమంతా విపులంగా చెప్పి, నాయనా, ఎలాగో అలా ఆ ఉంగరం నకలు సాధించుకొనిరా. ఇది మన కుటుంబ మర్యాదకు సంబంధించిన విషయము అన్నాడు. ప్రదీపుడు వెంటనే బయలుదేరి హరి, గిరి ఉండే గ్రామం చేరి ముందుగా హరిని కలుసుకుని, నేను మీ సాయం కోరి వచ్చాను, నా కథ వినండి అన్నాడు. ఆ సమయంలో హరి ఇంట ఏదో వేడుక జరుగుతున్నది. ఆ కారణంగా ఆయన హడావుడి పడుతూ, కథ వినేంత తీరుబడి నాకు లేదు. నీకేం కావాలో చెప్పు, చేతనైనంతలో సాయపడతాను అన్నాడు. నాకు మీ వేలి ఉంగరానికి నకలు కావాలి అన్నాడు ప్రదీపుడు. ఇది విని హరి మరింతగా హడావుడి పడిపోతూ, ఆ ఉంగరము ఇప్పుడు పూజామందిరంలో ఉన్నది. దానికి నకలు తీయించటం ఇప్పుడు కుదరదు. ఈ పక్క వీధిలోనే నా తమ్ముడు గిరి ఉన్నాడు. వాడి దగ్గర కూడా అచ్చం ఇలాంటి ఉంగరమే ఉంది. కానీ వాడు పిసినిగొట్టు. దానికి నకలు తీయించటానికి 1 వరహా కూడా ఖర్చు పెట్టడు. నేను నీకు 10 వరహాలు ఇస్తున్నాను. దానికి నకలు తీయించగా దారి ఖర్చులు, భోజనం ఖర్చులు కూడా అందులోనే సరిపోతాయి అంటూ ప్రదీపుడు చెప్పేది వినిపించుకోకుండా బలవంతంగా వాడికి 10 వరహాలు ఇచ్చి పంపించేశాడు. అక్కడున్న వాళ్ళు హరి దానగుణాన్ని ప్రశంసించారు. ప్రదీపుడికి 10 వరహాలు తీసుకోవటము చాలా చిన్నతనం అనిపించింది. కానీ ఏమీ అనలేకపోయాడు. పిసినిగొట్టుగా పేరుపడ్డ గిరి ఇంటికి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. అయినా తప్పనిసరి. తన ఇంటికి వచ్చిన ప్రదీపుడికి తీయని కబుర్లు, చల్లని పానీయము ఇచ్చి ఆదరించాడు గిరి. వాడు చెప్పిందంతా ఓపికగా విన్నాడు. ఆ పైన మరిన్ని ప్రశ్నలు వేసి మొత్తం విషయమంతా తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాడితో, నీ పని చాలా సున్నితమైనది, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నా వేలి ఉంగరము వంశపారంపర్యంగా వస్తున్నది. ఇది నాకెంతో అమూల్యమైనది. కాబట్టి నేను దీన్ని నీకివ్వలేను. అచ్చం ఇలాంటి ఉంగరమే చేయగలవాడు వజ్రపురిలోని రత్నగుప్తుడు మాత్రమే. కోట్లకు పడగలెత్తిన ఆయన ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులకు ఒప్పుకోడు. అయినా మొహమాట పెట్టి ఆయన్ని ఒప్పించటానికి నేను నీతో వజ్రపురికి వస్తాను. అక్కడ అసలు ఉంగరమే చేయిద్దాము అన్నాడు గిరి. అయ్యా, నా దగ్గర అంత డబ్బు లేదు. ముందుగా మా ఊరు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అన్నాడు ప్రదీపుడు. ఈ జవాబు విన్న గిరి క్షణమాగి, నీ చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులో నుంచే కదా మీ నాన్న ఇవ్వాలి. ఈ ఉంగరం కారణంగా పెళ్ళాగిపోతే అసలుకే మోసం కదా. పెళ్ళి ఆగకుండా మీ నాన్న మరెక్కడి నుంచైనా అప్పు తేవాలి కదా. ఆ అప్పు నేనే ఇస్తాను, సరేనా అన్నాడు. గిరి మంచితనానికి ప్రదీపుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వజ్రపురి వెళ్లారు. ప్రయాణానికే 25 వరహాలైంది. వజ్రపురిలో పూటకోళ్ల ఇంట బస చేశారు. మొత్తం ఖర్చులన్నీ గిరి తానే భరించాడు. రత్నగుప్తుడి చేత 2 రోజుల్లో తన దగ్గర ఉన్న ఉంగరం లాంటిది చేయించగలగటమే కాదు, గిరి ఆయనతో బాగా బేరమాడి 2000కు 150 వరహాలు తగ్గించగలిగాడు. అక్కడ పని పూర్తయినాక గిరి ప్రదీపుణ్ణి అచలపతి వియ్యంకుడి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వియ్యంకుణ్ణి కలుసుకుని, అయ్యా, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వధువు తల్లి వద్దంటున్నా వినకుండా బలవంతాన వియ్యపురాలకి ఒక ఉంగరం తొడిగింది. అయితే ఆ ఉంగరము తమది కాదని ఆమెకు తెలియదు. దానిమీద వేరొకరి పేరున్నది. అక్షరాలు చిన్నవిగా ఉండటం వలన పేరు అంత సులభంగా కనపడదు. ఆమె తెలియక చేసిన పనికి అచలపతి గారు నొచ్చుకొని అచ్చం అలాంటిదే మరొక ఉంగరం చేయించి దానిమీద వియ్యపురాలి పేరు కూడా చెక్కించి నాకిచ్చి పంపారు. మీరు అన్యథా భావించక ఈ ఉంగరాన్ని స్వీకరించగలరు అన్నాడు. అచలపతి వియ్యంకుడు ఎంతో సంబరపడి ఆ ఉంగరాన్ని తీసుకొని భార్యకిచ్చి పాత ఉంగరాన్ని తిరిగి ఇచ్చివేస్తూ,
అచలపతి గారి వంటి మర్యాదస్తుణ్ణి చూడబోము. మా ఇంటిల్లిపాది ఎంతో సంతోషించామని చెప్పండి అన్నాడు. గిరి, ప్రదీపుడు అక్కడి నుంచి అచలపతి ఊరికి వెళ్లారు. ప్రదీపుడు తండ్రికి జరిగిందంతా చెప్పి ఉంగరాన్ని ఆయనకిచ్చాడు. అచలపతి గిరి 2 చేతులు పట్టుకొని అవతలి వారి మనసు నొచ్చుకోకుండాను, మా పరువు నిలబడే విధంగాను మా వ్యవహారం నడిపారు. అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నారు. మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను. అయినా జీవితమంతా మీకు రుణపడే ఉంటాను. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నాడు. గిరి అచలపతి చేతులు మృదువుగా విడిపించుకొని నెమ్మదిగా, అయ్యా, సాటి మనిషిని చేతనైనంతలో ఆదుకోవటము ప్రతి మనిషికి కనీస ధర్మం. భగవంతుడి దయ వలన నాకు భుక్తికి లోటు లేదు. నా బాకీ గురించి అంతగా ఆలోచించకండి. మీకు వీలైనప్పుడే తీర్చండి. వీలు పడకపోతే బాకీ తీర్చకపోయినా పర్వాలేదు, కానీ నాకు రుణపడ్డానని మాత్రం అనుకోకండి అన్నాడు. అప్పుడు ప్రదీపుడు ఆశ్చర్యంగా, అంతా మీరు పిసునుగొట్టని చెప్పుకుంటారు. మీ అన్నగారితో సమంగా ఆస్తిపాస్తులుండి ఆయన వైభవంగా జీవిస్తూ ఉంటే మీరు సీదాసాదా జీవితం గడుపుతున్నారు. అవసరంలో ఉన్నవారి కోసము ఎంతైనా కష్టపడగలరు, ఎంతైనా ఖర్చు చేయగలరు. అయినా మీ దానగుణానికి గుర్తింపు రాలేదు. కారణమేమిటో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు. గిరి నవ్వి, నాయనా, సాయమడిగిన వారికి ఏ ప్రశ్నలు వేయకుండా ఎంతో కొంత ఇస్తే వారికి దానకర్ణులని పేరు వస్తుంది. అలాంటి దానకర్ణుల వలన బిచ్చగాళ్ల సంఖ్య పెరగటం తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు. అవతలి వారి అవసరం తెలుసుకొని అందుకు తగిన విధంగా సాయపడటంలో తృప్తి ఉంటుంది. ఆ తృప్తి గుర్తింపు కోసము తాపత్రయపడదు. ఇక నా జీవితం అంటావా? నా తండ్రి నాకిచ్చిపోయిన ఆస్తిని నా పిల్లలకు అప్పజెప్పడం నా బాధ్యత. నా స్వయం కృషితో సంపాదించిన దానితో నా జీవితం గడుపుతాను. నా సంపాదనలో నుంచే ఇతరులకు సాయపడుతుంటాను. అది చాలనప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో నుంచి సొమ్ము తీసి వాడతాను. ఇతరులు బాకీ తీర్చితే సరే, లేదా నేను పొదుపుగా ఉండి తీసిన సొమ్ము మొత్తము తిరిగి అందులో ఉంచుతాను. ఇంతవరకు ఇతరులకు చేసిన సాయాల బాకీ చాలా వరకు నాకై నేనే తీర్చవలసి వచ్చింది. అందువలన పొదుపుగా ఉండటం తప్పడం లేదు. ఆ కారణంగానే నన్నందరూ పిసునుగొట్టు అంటారు అన్నాడు. ఈలోగా అచలపతి కబురు పంపగా గిరిని ఆయన ఊరు చేర్చడానికి బండి వచ్చింది. గిరి బండి అవసరం లేదని చెప్పి, నా ప్రయాణపు బాడుగా మిమ్మల్ని ఇవ్వనివ్వను. కొన్నాళ్ల పాటు పొదుపుగా ఉండాలి కాబట్టి నా ఊరుకు నేను కాలినడకనే వెళదలిచాను అని సెలవు తీసుకున్నాడు. గిరి నుంచి సాయం పొందిన వారే పిసునుగొట్లు తప్ప గిరి పిసునుగొట్టు కాదని గ్రహించిన ప్రదీపుడు ఆ తర్వాత తాను బాగా పొదుపు చేయటం నేర్చుకుని ఏడాది తిరగకుండా గిరి బాకీని తీర్చడంలో తండ్రికి సాయపడ్డాడు. మరొక కథ పేరు గొప్పవాడు. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. ధవళవరం గ్రామంలో ఆస్తిపరులైన రైతుల్లో నరసయ్య ఒకడు. ఆయనకు పరమేశం ఒక్కగానొక్క కొడుకు. వాడు పొరుగు గ్రామంలో ఉన్న గురుకులంలో 5-6 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేసి ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయపు పనుల్లో తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. పరమేశము స్వభావతః మంచివాడే, కానీ నలుగురితో మాట్లాడేటప్పుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. అలా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని తండ్రి పరమేశానికి చాలాసార్లు నచ్చచెప్ప చూశాడు. అయితే పరమేశము తండ్రి మాటల్ని కొట్టిపారేస్తూ, నాలో లేనివి ఉన్నట్లుగా చెబితే తప్పు. నేను చెబుతున్నవన్నీ గురుకుల విద్యాభ్యాసం ద్వారా నా స్వభావంలో జీర్ణించుకుపోయిన విషయాలే. అందువలన నేను చెబుతున్నవి ఉన్న మాటలే కానీ లేనిపోని గొప్పలు కావు అంటూ వాదించేవాడు. కొడుకుతో వాదించలేక నరసయ్య మౌనంగా ఊరుకొని తనలో తానే బాధపడేవాడు. ఒకసారి నరసయ్య పని మీద తన బావమరిది శేషయ్య ఉంటున్న పొరుగురు వెళ్ళాడు. అప్పుడు మాటల సందర్భంలో ఆయన తన కొడుకు వితండవాదం గురించి చెప్పి బాధపడ్డాడు. అంతా విన్న శేషయ్య, వాడి గురించి నువ్వేం బాధపడకు బావా, వాణ్ణి ఒక్కసారి నా దగ్గరికి పంపించు. వాడి బుద్ధికున్న ఆ కాస్త మచ్చ చెరిపేసి అసలు గొప్పతనం అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. ఎంతైనా వాడికి కాబోయే మామగారిని కదా అన్నాడు. నరసయ్య ఇంటికి వెళ్ళి పరమేశంతో, శేషయ్య మామ నిన్నొకసారి పంపించమన్నాడు. ఆయనకి నీతో ఏదో ముఖ్యమైన పనున్నదట అంటూ కొడుకు చేత ప్రయాణం కట్టించాడు.
శేషయ్య అంటే గౌరవము భయభక్తులు గల పరమేశము వెంటనే బయలుదేరి మామ దగ్గరికి వెళ్ళాడు. మేనల్లుడితో కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పిన శేషయ్య, పట్నంలో గోవిందశెట్టి అనే గొప్ప వర్తకుణ్ణి నీ వెరుగుదువా అంటూ ప్రశ్నించాడు. పరమేశము ఎరగనన్నట్లు తల ఊపాడు. శేషయ్య కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, నాకు కూడా ఆయనతో పరిచయం లేదు, కానీ ఇప్పుడు ఆయనతో చిన్న పని పడింది. నిన్ను నాతో పాటు తీసుకుని వెళితే ఆయన పరిచయము ముందు ముందు నీకేమైనా లాభించవచ్చునని రమ్మన్నాను. రేపే మనిద్దరం పట్నం వెళ్దాము అన్నాడు. నేను పరిచయం చేసుకోవలసినంత గొప్పవాడా ఆయన? ఏది ఏమైనా నీ పని మాత్రము సానుకూలపడినట్టే అనుకో. ముక్కు మొహం తెలియని వాళ్ళతోనైనా ఇట్టే మాట్లాడి పని జరిపించుకోగల సామర్థ్యము నాకున్నది అన్నాడు పరమేశం. ఆ మాటలు విని శేషయ్య పెద్దగా నవ్వుతూ, అలాగా, ఏదో ఒక విధంగా నా పని సానుకూలం కావటమే నాకు కావలసింది అన్నాడు. మర్నాడు ఉదయము బాడుగు బండిలో మామ అల్లుడిద్దరూ బయలుదేరి బారుడు పొద్దెక్కే వేళకు పట్నం చేరుకున్నారు. పట్నం చేరగానే ఒకచోట బాడుగు బండిని ఆపించి శేషయ్య పరమేశంతో, గోవిందశెట్టిగారిల్లు ఈ పరిసరాల్లోనే ఉండాలి అంటూ బండి దిగి బండివాడికి బాడుగిచ్చి పంపించేసి ఎదురుగా కూరల తట్ట నెత్తిమీద పెట్టుకుని వస్తున్న ఒక ఆడమనిషిని ఆపి, ఏమ్మా, గోవిందశెట్టిగారిల్లు ఎక్కడో తెలుసా అని అడిగాడు. వెంటనే కూరల మనిషి నవ్వు మొహంతో, ఆ ధర్మరాజులు ఎక్కడో తెలియకపోవటం ఏంటి బాబు? ఈ పట్నంలో చిన్న పిచ్చికి పిల్లని అడిగినా ఆ బాబుగారిల్లు చూపిస్తుంది అంటూ దారి చెప్పింది. ఆ మనిషి చెప్పిన దారిలో 10 అడుగులు నడిచిన శేషయ్య ఎదురుగా వస్తున్న ఒక పెద్ద మనిషిని ఆపి మళ్ళీ దారి అడిగాడు. ఆ పెద్ద మనిషి కూడా ఎంతో ఆత్మీయంగా దారి చెప్పి, ఇంతకు తమరెవరో తెలుసుకోవచ్చునా అంటూ మర్యాదగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శేషయ్య కాస్త దీనంగా, మేము పొరుగురి వాళ్ళం, కాస్త ఇబ్బందుల్లో ఉండి శెట్టిగారి దర్శనం కోసం వచ్చాము అన్నాడు. అది విని ఆ పెద్ద మనిషి మరింత ఆదరంగా, అలాగా, గోవిందశెట్టిగారిని కలుసుకోవటం అంటే మీ ఇబ్బందులు తీరినట్లే అనుకోండి. ఆయన లాంటి దయామయుడు ఇంకెక్కడా ఉండడు. పడిపోబోతున్న నా వ్యాపారము తిరిగి నిలబడిందంటే దానికి ఆయన మాట సహాయము, ఆర్థిక సహాయమే కారణం అన్నాడు. శేషయ్య ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ నడక సాగించి మరొక 5 నిమిషాల్లో గోవిందశెట్టిల్లు చేరుకున్నాడు. మామ అల్లుళ్ళు వెళ్ళేసరికి ఎవరో 3 పెద్ద మనుషులతో మాట్లాడుతున్న గోవిందశెట్టి శేషయ్యను చూస్తూనే లేచి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానిస్తూ, రండి రండి, ఈ మధ్య చాలా రోజులుగా రావటం మానేశారేంటి అంటూ ఆప్యాయంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వింటూనే పరమేశం తెల్లపోగా శేషయ్య మాత్రము చిరునవ్వుతో, ఏదో కొంత అనారోగ్యంగా ఉండి రాలేకపోయాను, మీరు కుశలమే కదా అన్నాడు. గోవిందశెట్టి చిరునవ్వుతో తల ఊపి ముందుకు నడిచాడు. అంతలో అక్కడున్న వాళ్లలో ఒకడు శేషయ్యను పలకరించి పరమేశం కేసు చూస్తూ ఎవరన్నట్లు తల పంకించాడు. వీడా మా నరసయ్య బావ కొడుకు, నాకు కాబోయే అల్లుడు పరమేశము అన్నాడు శేషయ్య. ఓహో, పరమేశమా? మా అబ్బాయి గురుకులంలో చదివే రోజుల్లో మీ వాణ్ణి బాగా ఎరుగునులేండి. చుట్టుపక్కల 10 ఆమడల దూరంలో ఉన్న గొప్పవాళ్ళందరికంటే గొప్పవాణ్ణని మాట్లాడేస్తుంటాడట. ఆ లెక్కన మన శెట్టిగారి కంటే గొప్పవాడట కదా మీ అల్లుడు అంటూ ఆయన వెటకారంగా నవ్వాడు. ఎక్కడా దాపరికం లేని ఆ వెటకారము పరమేశం మనసుకు చుర్రున వాత పెట్టినట్లే అనిపించింది. భోజనాల వేళ కాగానే మామ అల్లుళ్ళిద్దరూ శెట్టి సహపంక్తిన విందు భోజనం చేశారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత శెట్టి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో పరమేశము గంభీరంగా ఉండటం గమనించిన శేషయ్య మృదువుగా నవ్వుతూ, ఏరా, మనం వెళ్ళిన పని సానుకూలపడినట్లేనా అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా పరమేశం తల వంచుకుంటూ, నువ్వు తలపెట్టిన పని బ్రహ్మాండంగా సానుకూలపడింది మావయ్య అన్నాడు. శేషయ్య ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆశ్చర్యంగా, నేను తలపెట్టిన పనా, ఏమిట్రా అది అని ప్రశ్నించాడు. పరమేశము కాస్త తేలికపడుతూ నవ్వి, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవటం మాన్పించాలని నన్ను పట్నం తీసుకొచ్చావు. గోవిందశెట్టి నీకు మిత్రుడైనా ఆయన ఇల్లు కూడా ఎరగని వాడిలా వాళ్లను వీళ్లను అడిగి వాళ్ళు ఆయనను కీర్తించడం నాకు వినిపించావు. తర్వాత నిరాడంబరుడు, తన గురించి తాను ఒక్క మాట కూడా చెప్పుకోనివాడు అయిన శెట్టి దగ్గరకు తీసుకుని వెళ్ళావు.
సమయానికి అక్కడున్న పెద్ద మనిషి వెటకారము నాకు గట్టి చురక వేసింది. ఏమైతేనేం నా కళ్ళు తెరిపించావు అంటూ కృతజ్ఞతగా మేనమామ చేతులు పట్టుకున్నాడు. శేషయ్య మేనలుడి భుజాన్ని ఆదరంగా తడుతూ, మనిషి విలువ గొప్పతనము పెరిగేది ఆ మనిషి చేతల వలనే కాని మాటల వల్ల కాదు. నువ్వు చేసేవి మంచి పనులైతే నలుగురు నీ మంచితనాన్ని గుర్తించి మెచ్చుకుంటారు. గొప్పవాడనిపించుకోవటము అందరికీ సాధ్యపడదు. అలాంటి వాళ్ళు 100కి 1,000కి ఒకరుంటారు. కానీ మన ప్రవర్తన ద్వారా మంచివాడు వివేకి అనిపించుకోవటము సులభ సాధ్యము అన్నాడు. మేనమామ మాటలు శ్రద్ధగా విన్న పరమేశము తన ప్రవర్తనలోని అవివేకాన్ని గుర్తించాడు. ఆ తర్వాత వాడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం మాని వినయ గుణాన్ని అలవర్చుకొని 10 మంది చేత మంచివాడనిపించుకున్నాడు. మరొక కథ పేరు అధర్మ సత్రం. ఒకసారి రంగాపురంలోని పెద్దలంతా సమావేశమై ప్రయాణికుల సౌకర్యార్థము రహదారి మీద ఒక ధర్మసత్రం కట్టించి వంట చేయటానికి ఒక ముసలిదాన్ని, లెక్కలు చూడటానికి ఒక గుమస్తాను, ఇతర పనులు చేయటానికి ఒక నౌకర్ను పెట్టి సత్రం నిర్వహణకు అయ్యే ఖర్చు దేవుడి మాన్యం నుంచి వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు సత్రం నిర్వహణ సక్రమంగానే జరిగింది. ఊరికి పెడగా ఉన్న సత్రానికి యాత్రికులు ప్రయాణికులు తప్ప ఊళ్ళో వాళ్ళు ఎవరూ వచ్చేవారు కాదు. మామూలు ప్రయాణికులు సత్రంలో భోజనం చేసి పడుకొని నిద్రపోయి మర్నాడు తమ ప్రయాణం సాగించేవారు. కానీ కాస్త డబ్బున్న వాళ్ళు మాత్రము సత్రం సిబ్బంది 3కి తమకు తోచినంత ముట్టజెప్పి మరీ వెళ్ళేవాళ్ళు. ఇలా డబ్బు తీసుకోవటం మరిగిన సత్రం వాళ్ళు 3 అందరి దగ్గర డబ్బులు వసూలు చేయని ఆరంభించారు. డబ్బులివ్వని వాళ్ళని సత్రంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కారు. ప్రయాణికులు రాగానే నౌకరు తన మామూలు వసూలు చేసేవాడు. డబ్బులిస్తే గాని వంటలక్క విస్తరి వేసేది కాదు. మళ్ళీ డబ్బు చెల్లిస్తే గాని గుమస్తా పడుకునేటందుకు చోటు చూపించేవాడు కాదు. ధర్మసత్రం కాస్త పూటకోళ్ళ ఇల్లుగా మారిపోయింది. అయితే ఈ సంగతి ఊళ్ళో తెలియకుండా సత్రం మనుషులు 3 చాలా జాగ్రత్త పడ్డారు. ఇలా ఉండగా ఒకసారి ఒక యువకుడు ఆర్యాపురం పోతూ చీకటి పడి రంగాపురపు సత్రం చేరి అక్కడ బస చేద్దామనుకున్నాడు. కానీ అతని వద్ద డబ్బు లేకపోవటం చేత సత్రం మనుషులు అతన్ని సత్రం లోపలికి రానివ్వలేదు. అతను ఆ రాత్రి తిండి లేక సత్రం వెలుపల ఏ చెట్టు క్రిందనో నిద్రపోయి మర్నాడు ఆర్యాపురం చేరుకొని తనకు జరిగిన అనుభవము తన మిత్రులకు చెప్పాడు. ఆ సంగతి విన్నవారిలో రామయ్య అనేవాడు ఆ సత్రం మనుషులకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని ఒక నౌకర్ని వెంటబెట్టుకుని రాత్రి భోజనాల వేళకు రంగాపురం సత్రం ప్రాంతాలకు చేరాడు. అతను నౌకరుతో, ఒరేయ్, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఊరి పెద్దలతో రంగాపురం రాజావారి బావమరిది సత్రంలో దిగినట్లు చెప్పిరా అని చెప్పి పంపించేసి తాను సత్రానికి వచ్చాడు. వెంటనే సత్రం నౌకరు రామయ్యను సమీపించి, డబ్బులివ్వండి, స్నానానికి నీళ్లు తోడతాను అన్నాడు. రామయ్య చెవిటివాడిలా నటిస్తూ, అవును, నేను ఒక్కనే వచ్చాను అని సత్రంలోకి ప్రవేశించాడు. భోజనాల సావడిలో వంటలక్క విస్తళ్ళు వేసి వడ్డన చేస్తున్నది. ఆమె రామయ్యను చూసి, డబ్బులివ్వండి, మీకు కూడా విస్తరి వేస్తాను అన్నది. పత్యమేమీ లేదమ్మా, అన్నీ తింటాను అంటూ రామయ్య చప్పును వెళ్ళి ఒక వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నాడు. లేవయ్యా, ఆ విస్తరి నీది కాదు అని వంటలక్క అరిచింది. రామయ్య విననట్టు నటించాడు. కూర్చొనివ్వమ్మా, ఆయనకి వినపడదు, ఇంకో విస్తరి ఆ చివరగా వెయ్యి అని భోజనాలు చేయబోతున్న వాళ్ళు చెప్పారు. విస్తరి ముందు నుంచి మనిషిని లేపటం మహాపాపమని వాళ్ళు అన్నమీదట వంటలక్క అసహాయురాలైంది. రామయ్య సుష్టుగా భోజనం చేసి గుమస్తా కనిపించగానే, నాకు పక్క ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగాడు. డబ్బులిచ్చుకోవాలి అని గుమస్తా గట్టిగా అరిచాడు. ఉంటే బూరుగు దూది పరిపే వేయండి అన్నాడు రామయ్య. గుమస్తా అవతలికి వెళ్ళి నౌకరితో, ఒరే, ఆ చెవిటివాణ్ణి బయటికి గంటే, ఈ సత్రము తన బాబుగారు ఆస్తి అనుకుంటున్నట్లున్నాడు అన్నాడు. నౌకరు గుమస్తా తిరిగి వచ్చేసరికి రామయ్య మరెవరికో వేసిన పక్క మీద పడుకొని నిద్రపోతున్నట్లు చిన్న గురక కూడా పెట్టసాగాడు. నౌకరు వచ్చి రామయ్యను కుదిలించి లేపాడు. రామయ్య కళ్ళు తెరిచి, ఏంటి కదా అన్నాడు. పో ముందు బయటికి అన్నాడు గుమస్తా గట్టిగా.
ఈ పక్క నాకు చాలా సుఖంగా ఉంది, దీని మీద నిద్రపోతాను అన్నాడు రామయ్య. బయటికి ఈడ్చేయక చూస్తావేనా అని గుమస్తా కోపంగా అరుస్తున్నాడు. నౌకరు రామయ్యతో పెనుగులాడుతున్నాడు. ఇంతలో గ్రామ పెద్దలు నలుగురు హడావుడిగా సత్రంలోకి వచ్చి, రాజాగారి బావమరిది గారు వచ్చారటగా, ఎక్కడా అన్నారు. రామయ్య వారితో, అయ్యా, రాజావారి బావమరిది మాట ఏమో కానీ డబ్బులు ఇవ్వలేదని రాత్రి ఈ వేళప్పుడు నన్ను బయటికి గెంటేస్తున్నారు అని గ్రామ పెద్దలకు జరిగిందంతా చెప్పేశాడు. గ్రామ పెద్దలు నిర్ఘాంతపోయి మిగిలిన ప్రయాణికులను అడిగితే తామంతా నౌకరికి, వంటావిడికి, గుమస్తాకు డబ్బులు ఇచ్చుకున్నట్లు చెప్పారు. పంచాయతీ జరిగింది. సత్రంలో పందికొక్కులల్లే చేరి ముగ్గురు చాలా డబ్బు పోగు చేసినట్లు రుజువైంది. గ్రామ పెద్దలు వాళ్లకు జరిమానా విధించి పనిలో నుంచి తొలగించి కొత్త వాళ్లను నియమించి అప్పుడప్పుడు తాము వంతుల ప్రకారం వచ్చి సత్రం నిర్వహణను తనిఖీ చేసేటట్లు నిశ్చయించుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.